గ్రామాల్లో శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు శ్మశాన వాటికలో దహన గది ఆధునీకరణకు దాతలు విరాళం ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. అమృతలూరు గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో దహన గది ఆధునీకరణకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ₹1,75,000 ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం బొల్లు వెంకట సూర్యనారాయణ నివాసంలో జరిగిన కార్యక్రమంలో శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీకి ఈ నగదును అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు అందించిన ఆర్థిక సహాయంతో శ్మశాన వాటికలో అత్యవసరమైనవి సమకూర్చడం జరుగుతుందని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వెలువలు రాజగోపాల్, మాజీ జడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, బొల్లు వెంకట సూర్యనారాయణ, ఘట్టంనేని ప్రవీణ, కొత్తపల్లి భాస్కర్రావు, వెలకపూడి జానకి రామయ్య, బిన్నరావూరి రామబ్రహ్మం, సుంకర మురళీమోహన్, మల్లెపద్ది రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య, నీటి సంఘం టీసీలు చేకూరి శ్రీనివాసరావు, పరుచూరి జగదీష్, గోగినేని పవన్ కుమార్, శరణు రాము, కొత్తపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన శ్మశాన వాటికకి మరి అత్యవసరమైంది. మరి ఈ దహన గదికి ఆధునీకరణ చేయడానికి ₹1,75,000 మరి ఖర్చు అవుద్ది. ఆ డబ్బులు బొల్లు వెంకట సూర్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు, అంటే అందరికీ సూర్యనారాయణ గారు అంటే తెలియదు, తాతయ్య గారు వారు ఇవ్వటం మరి ఎంతో సంతోషకరం. అట్లాగే గతంలో అసలు ఈ శ్మశాన వాటికి బిగిన్ చేసేప్పుడు ప్రప్రదంగా మరి ₹5,000 ముందు చందా రాసి ఇంక చిన్న ఏదైనా అవసరం అయితే ఇస్తానన్నారు. మరి ఇప్పుడు దీంతో చాలా వరకు అవసరాలు మరి అత్యవసరమైనవన్నీ కూడా తీరిపోతాయి. మరి ఎంతో మంచి ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు మరి వారి కుమార్తె కుమారుడు కలిసి మరి వారి సతీమణి అయిన మరి బొల్లు శుభగీత మరి జ్ఞాపకార్థం ఇవ్వటం ఎంతో ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి సహకరిస్తున్న పెద్దలందరూ కూడా మరి మామూలుగా జనాలకు ఈ చనిపోయినప్పుడు తెపాలు గిన్నెలు అవి పంచడం జరుగుతుంది ఎక్కువగా. నేను దానివల్ల ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఏదైనా మన శ్మశానానికి దీని యొక్క అవసరం ఉందని నాకు మనసులోకి వచ్చి అది ఎత్తేసి దానికి బదులుగా ఇట్లాంటిది ఇస్తే ఊరు మొత్తానికి ఉపయోగపడిద్ది. మనం ఇస్తే కొన్నిళ్ళకే ఇస్తాం కాబట్టి అది ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎక్కడో పడేస్తారు, లేదంటే ఎవరోళ్ళకి ఇవ్వటం అట్లా జరుగుతుందనే ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు, మా అన్నయ్య గారి పిల్లలు మేమంతరం కూడా అనుకుని ఇది ఇవ్వటం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో ఇది కనుక కట్టిస్తే మన శ్మశానానికి అన్నీ సరిపోయిన ఉండగా